చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1351 సంవత్సరం మార్చి 20వ తేదీ ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించాడు. ఆయన పాలన భారతదేశ చరిత్రలో చాలా ప్రత్యేకమైనదిగా, అలాగే వివాదాస్పదమైనదిగా కూడా గుర్తించబడింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 సంవత్సరంలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన చాలా తెలివైనవాడు, విద్యావంతుడు మరియు కొత్త ఆలోచనలు చేసే పాలకుడిగా పేరు పొందాడు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలను చాలా కష్టాలను కలిగించాయి. ఆయన తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చడం. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ప్రజలు చాలా దూరం ప్రయాణించవలసి వచ్చింది. ఇది ప్రజలకు పెద్ద ఇబ్బందులను కలిగించింది. ఇంకొక నిర్ణయం టోకెన్ కరెన్సీ ప్రవేశపెట్టడం, అంటే బంగారం, వెండి స్థానంలో రాగి నాణేలను ప్రవేశపెట్టాడు. కానీ ఈ విధానం సరిగ్గా పనిచేయలేదు. 1351 సంవత్సరంలో ఆయన మరణంతో ఢిల్లీ సుల్తానేట్ పాలనలో ఒక కొత్త దశ ప్రారంభమైంది. ఆయన తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే విధానం సరైనది కాకపోవడం వలన ఆయన చరిత్రలో ఒక ప్రత్యేకమైన మరియు వివాదాస్పద పాలకుడిగా గుర్తించబడ్డాడు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.